హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ముందు వీడియోలో మనం ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో ఆదాయ మదింపు పద్ధతి గురించి వివరించుకుందాం. ఈ పద్ధతి గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఏరియా ఏదైనా ఉందంటే అది దీనికి గల మరొక పేరును అడగడమే. దీనికి ముందు క్లాస్ చెప్పాం కదా, ఉత్పత్తి మదింపు పద్ధతి. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఈ మదింపు పద్ధతి నుంచి క్వశ్చన్ ఏదైనా వచ్చిందంటే అది 90% ఉత్పత్తి మదింపు పద్ధతి నుంచి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. అందువల్ల దానిని చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ పద్ధతిని మాత్రం మనకి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత చర్చించుకుంటే సరిపోద్ది. కానీ నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవి సార్ బుక్లో ఎంతైతే ఉందో అంత చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించి ముందుగా ఎగ్జామ్కి ఎంతవరకు అయితే అవసరమో దాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేస్తాను చూడండి. తర్వాత సార్ బుక్లో ఎంతైతే ఉందో అంతా మీకు చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాను. నేను ఇక్కడ మీకు చెప్పినట్టు ఎగ్జామ్కి ఎంతైతే అవసరమో అంతే నేను చెప్తున్నాను కదా. మీరు దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ఒకసారి పక్కన పెట్టుకొని చూడండి. మనం చెప్పే క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాయా లేదా, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్కి ఈ క్లాసెస్ సరిపోతాయా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, ఆదాయ మదింపు పద్ధతి అన్నాం కదా. ఫ్యాక్టర్ పేమెంట్ మెథడు, డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడు, ఇన్కమ్ పెయిడ్ మెథడు, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడు. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ 4 పాయింట్ల నుంచి మనకు క్వశ్చన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అంటే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఉన్నాయి కదా. ఫ్యాక్టర్స్కి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు పేమెంట్స్ ఇస్తారు కదా, ఆ పేమెంట్స్ మెథడే ఈ ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్. డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయాన్ని ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అన్నమాట. ఇన్కమ్ పెయిడ్ మెథడ్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో వచ్చిన ఆదాయాన్ని ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు పెయిడ్ చేయడమే. ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ సేమ్ మనకు ఉత్పత్తి మదింపు పద్ధతి దగ్గర ఒక 4 వచ్చాయి, ఇక్కడ ఒక 4 వచ్చాయి. వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేషనల్ ఇన్కమ్ అంటే ముందు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలు పొందిన ఆదాయమే జాతీయ ఆదాయం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం వల్ల భూమికి ఏమొస్తుంది, బాటకం వస్తుంది. శ్రమకి ఏమొస్తుంది, వేతనం వస్తుంది. మూలధనంకి ఏమొస్తుంది, వడ్డీ వస్తుంది. వ్యవస్థాపకుడికి ఏమొస్తాయి, లాభాలు వస్తాయి. బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు ఇవే కదా ఉత్పత్తి ప్రక్రియలో మనం పాల్గొన్నందుకు మనకు వచ్చే ప్రతిఫలాలు. వీటిని అన్నింటినీ కలిపితే జాతీయ ఆదాయం అని మనం ముందు క్లాసులో అనుకున్నాం. వీటిని ఇంకో రకంగా చేస్తాను చూడండి. బాటకాన్ని రెంట్ అనుకుందాం, వేతనాల్ని వేజెస్, ట్రస్ట్ని ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఇది ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు భూమికి రెంటు, శ్రమకి వేజెస్, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్స్కి ప్రాఫిట్. ఇవి వచ్చాయి కదా. ఇదే మనకు నేషనల్ ఇన్కమ్ అని మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇది మన దేశంలో మన ఉత్పత్తి కారకాలను ఉపయోగించినందుకు మన ఉత్పత్తి కారకాలకు వచ్చిన ప్రతిఫలమే ఇది. రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఉత్పత్తి మదింపు పద్ధతిలో అయితే ఇది మార్కెట్ ప్రైస్లో ఉండేదానికి అవకాశం ఉంది. ఈ ఆదాయ మదింపు పద్ధతిలో మనము ముందు క్లాసుల్లో చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం, ఉత్పత్తి కారకాల వద్ద ఉన్న ధరలో మనకు ట్యాక్సెస్ కలిసి ఉండవు. ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత మాత్రమే ఉంటుంది అనుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ఎన్పి అనేది దేంట్లో ఉంటుంది అనుకుంటాం, ఫ్యాక్టరీ కాస్ట్లోనే ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆదాయ మదింపు పద్ధతిలో మాత్రమే మనకు వచ్చిన మొత్తం నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టరీ కాస్ట్లో డైరెక్ట్గా ఉంటుంది. మిగతా 2 పద్ధతులు ఉన్నాయి కదా, ఆ 2 పద్ధతుల్లో మనకు మార్కెట్ ప్రైస్లోనే ఉంటుందనే విషయం మీరు మర్చిపోవద్దు. పక్కన ఒక చిన్న పాయింట్ లాగా రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి దాన్ని. ఇది వరకు మనకి ఎగ్జామ్కి అవసరమయ్యే విధంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చిరంజీవి సార్ బుక్లో ఉంది కదా, దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్కి ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే మీకు సరిపోద్ది, ఓకేనా. ఇప్పుడు చిరంజీవి సార్ బుక్లో ఉంది కదా, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫ్యాక్టరీ పేమెంట్ మెథడ్, డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడ్, ఇన్కమ్ పెయిడ్ మెథడ్, ఇన్కమ్ రిసీవ్డ్ మెథడ్ చెప్పుకున్నాం కదా. ఈ ఉత్పత్తి కారకాలను భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన తమ సేవలు అందించడం ద్వారా ప్రతిఫలాలు, బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు పొందుతాయి. ఈ ప్రతిఫలాలను కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. ఇక్కడ వరకు మనకు క్లియర్. ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి జరుగును, ఆ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకి చేరుతుంది. ఇది కూడా క్లియరే. ఆ కారక ప్రతిఫలాలను కలిపితే జాతీయ ఆదాయం వచ్చును. జాతీయ ఆదాయం ఈక్వల్ టు బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభాలు. ఈ మిశ్రమ ఆదాయం ఉంది కదా, ఈ మిశ్రమ ఆదాయం గురించి నేను మీకు వివరిస్తాను. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలో నుంచి ఈ 4 నుంచి ఏదైనా 2 ఒకరే అందించగలిగితే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఉత్పత్తి ప్రక్రియలో నేను భూమిని అందించాను, శ్రమని అందించాను అంటే నాకు భూమి నుంచి ఆదాయం వస్తుంది, శ్రమ నుంచి ఆదాయం వస్తుంది. అట్లా ఆదాయం రావడాన్ని మనం మిశ్రమ ఆదాయం అని అంటాం. ఆదాయ మదింపు పద్ధతిలో 4 దశ లిమిట్ ఉంటాయి. మనకు ఉత్పత్తి మదింపు పద్ధతిలో కూడా 4 దశ లిమిట్ ఉంటాయి. అవేంటో మీరు ఇప్పుడు రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉత్పత్తి ధరలు ఉపయోగించుకునే ఉత్పత్తి కారకాల సేవలు ఏ రంగానికి చెందినవో గుర్తించాలి. వ్యవసాయ రంగం,
విద్యుత్ రవాణా మొదలైనవి. ఓకే చూడండి, ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాలు ఏ కారకానికి లభిస్తున్నాయో గుర్తించాలి. భూమికి లభిస్తుందా, శ్రమకు లభిస్తుందా, మూలధనకు లభిస్తుందా, వ్యవస్థాపనకు లభిస్తుందా. మూడో పాయింట్, శ్రమ మూలధనం ప్రతిఫలాలను మిశ్రమ ఆదాయాన్ని కలిపితే దేశీయ కారక ఆదాయం లభించును. గుర్తుపెట్టుకుని పాయింట్. నెక్స్ట్, దేశీయ కారక ఆదాయానికి ఎన్ఎఫ్ఐ చేర్చితే జాతీయ ఆదాయం వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎగ్జామ్కి అవసరమే, దాంట్లో ఈ పాయింట్ క్లియర్ అయింది, ఈ పాయింట్ క్లియర్ అయింది, ఈ పాయింట్ క్లియర్ అయింది. శ్రమ మూలధనం ప్రతిఫలాలను మిశ్రమ ఆదాయాన్ని కలిపితే దేశీయ కారకం ఆదాయం వస్తుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి, క్లియర్ చేసే ప్రయత్నం తర్వాత చేస్తాను. ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం గురించి ముందు ఎగ్జాంపుల్ మనం ఏమి చెప్పుకుంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపన లాభాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ సార్ బుక్ లో ఏమి ఇచ్చారు చూడండి, ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం 2 రకాలుగా విభజించవచ్చని ఇచ్చారు. ఒకటి దేశీయ కారక ఆదాయం, 2 నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం ఎలా వస్తుందో మనకు తెలుసు, R-P కదా, ఇది క్లియర్ కదా. ఇంకోటి ఉండి ఫస్ట్ ఉంది కదా దేశీయ కారక ఆదాయం, ఈ డొమెస్టిక్ ఇన్కమ్ గురించి ఒకసారి డయాగ్రామ్ ఫామ్ లో ఇచ్చాడు సారు, దాన్ని ఒకసారి వివరించుకుందాం. చూడండి, ఇక్కడ డొమెస్టిక్ ఇన్కమ్ అని ఇచ్చాడు కదా. ఈ డొమెస్టిక్ ఇన్కమ్ లో 3 పార్ట్స్ ఉన్నాయి. కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆపరేషన్ సర్ప్లస్, మిక్స్డ్ ఇన్కమ్ అని ఇచ్చాడు కదా. ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అనే దాని గురించి, ఈ ఆపరేషన్ సర్ప్లస్ అనే దాని గురించి, మిక్స్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే దాని గురించి చర్చిస్తాను మీకు. డొమెస్టిక్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అన్నాడు కదా, ఇక్కడ దేశీయ కారక ఆదాయం అని ఇచ్చి హెడ్డింగ్ ఇచ్చినాడు కదా. ఈ ఫస్ట్ పాయింట్, జాతీయ ఆదాయ గణనలో ఉత్పత్తి కారకాలను 2 రకాలుగా విడదీస్తారు. మనకు ఉత్పత్తి కారకాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయ గణనలో ఉత్పత్తి కారకాలను 2 రకాలుగా విడదీస్తారు. ఒకటి శ్రమ, మూలధనం, ఒక్కోసారి రెండింటిని కలిపి ఒకరే అందించవచ్చు. ఓకేనా, కాబట్టి దేశీయ కారక ఆదాయాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. మామూలుగా మనకి సార్ ఏం చెప్పాడు, ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని 2 రకాలుగా విడదీయచ్చు. ఒకటి దేశీయ కారక ఆదాయం, 2 నికర విదేశీ కారక ఆదాయం. ఈ దేశీయ కారక ఆదాయంలోనే ఈ దేశీయ కారక ఆదాయాన్ని మళ్ళీ 3 రకాలుగా చెప్తున్నాడు చూడండి. శ్రమను అందిస్తే వచ్చే ఆదాయం, మూలధనం ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, మిశ్రమ ఆదాయం. ఓకేనా, శ్రమ మూలధనం అందిస్తే వచ్చే ఆదాయాన్ని మిక్స్డ్ ఇన్కమ్ అని అన్నారు. మనం అదే కదా చెప్పుకున్నాం ఇందాక. ముందుగా చూడండి, కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ లో సార్ బుక్ లో 3 పాయింట్లు ఉన్నాయి. దేశీయ కారక ఆదాయానికి సంబంధించి ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ లో ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదా. ముందు ఈ 3 పాయింట్లు చర్చించుకుంటే ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కంప్లీట్ అవుద్ది. తర్వాత ఆపరేటింగ్ సర్ప్లస్ చూద్దాము, తర్వాత మిక్స్డ్ ఇన్కమ్ గురించి చూద్దాము. ముందు చూడండి, సిఓఈ గురించి చూద్దాము. కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కింద 3 పాయింట్లు ఇచ్చాడని చెప్పాం కదా. ఒకటి చూడండి, ద్రవ్య రూపంలో గల వేతనాలు, 2 వస్తు రూపంలో అందించే పరిహారం, 3 యాజమాన్య ఉద్యోగులకు ఇచ్చే సాంఘిక భద్రత చెల్లింపులు. చూడండి, ద్రవ్య రూపంలో వచ్చేసరికి జీతము, డిఏ, హెచ్ఆర్ఏ, బోనస్, కమిషన్. నెక్స్ట్ వస్తు రూపంలో వచ్చేసరికి ఉచిత గృహం, వైద్యం, ఉచిత యూనిఫాము, ఆహారం, ఉచిత విద్య, రవాణా, వడ్డీ లేకుండా రుణాల సదుపాయం, ఇవన్నీ. నెక్స్ట్ యాజమాన్యం ఉద్యోగులకు ఇచ్చే సాంఘిక భద్రతా చెల్లింపులు, పిఎఫ్, జీవిత బీమా, రిటైర్మెంట్ పెన్షన్కి అందించే వాటా, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ మొదలైనవి. వీటన్నిటిని అంత డీప్గా వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కానీ ఒక్కసారి అనలైజ్ చేయగలిగితే ఎక్కడ చదవాలి, ఎక్కడ వదిలేయాలనే విషయం మీకు బాగా అర్థమవుద్ది. ఈ ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించిన విషయాలే మనం జాతీయ ఆదాయంలో తీసుకునే అంశాలు, జాతీయ ఆదాయంలో తీసుకోకూడని అంశాలు అనే విషయం అనే టాపిక్ వస్తుంది. దాంట్లో ఇవన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఇక్కడ ఇంత డెప్త్గా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. కాకుంటే నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. అందుకోసం నేను ఇంత వివరిస్తున్నాను మీకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఆపరేటింగ్ సర్ప్లస్ ఉంది కదా. చూడండి, మూలధనాన్ని యాజమాన్యాలు కలిగి ఉండటం వల్ల వచ్చే ఆదాయం, అంటే ఆస్తులు, వ్యవస్థాపన నుంచి వచ్చే ఆదాయం. మూలధనాన్ని, యాజమాన్యాన్ని కలిగి ఉండటం వల్ల ఉత్పత్తి కారకాలు ఏవో మనకు ఉన్నాయి కదా, మూలధనం మరియు యాజమాన్యం ఉంది కదా, ఈ రెండింటిని కలిగి ఉండటం వల్ల వచ్చే ఆదాయం, అంటే ఆస్తులు, వ్యవస్థాపన నుంచి వచ్చే ఆదాయం. చూడండి ఎలా వస్తుంది, భూములు, భవనాలను కలిగి ఉండడం వల్ల బాటకం వచ్చును, ఇది మనకు తెలుసు. రుణాలపై, డిపాజిట్లపై వడ్డీ లభించును. ఈ రుణాలు, డిపాజిట్లు అనేది మనకు నెక్స్ట్ యూనిట్ లో వస్తుంది, అక్కడ నేను మీకు వివరిస్తాను. వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ, వార్ బాండ్స్ పై వడ్డీ తీసుకురాదు. ఈ వార్ బాండ్స్ అని ఉంది కదండి, ఈ వార్ బాండ్స్ గురించి ఒకసారి మీరు అలా గుర్తుపెట్టుకోండి. వార్ బాండ్స్ గురించి నేను మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా నేను పెండింగ్ ఉందంటే ఈ వీడియోలో ఓన్లీ ఒక వార్ బాండ్స్కి సంబంధించి మాత్రమే పెండింగ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గనులు లీజుకి ఇచ్చినప్పుడు వచ్చే రాయల్టీ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గనులు లీజుకి ఇచ్చినప్పుడు వచ్చే రెంట్, దాన్ని మనం రాయల్టీ అంటాం. గనులు లీజుకి ఇచ్చినప్పుడు వచ్చే రాయల్టీ, పేటెంట్ హక్కులు, నెక్స్ట్ కాపీ రైట్స్ పై వచ్చే రాయల్టీలు దీనిలో భాగం. ఓకేనా, రెంట్, ఇంట్రెస్ట్, రాయల్టీస్ అనేవి ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీగా చెప్పవచ్చు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్ అయింది. కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆపరేటింగ్ సర్ప్లస్లో ఏ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ బి పాయింట్ చూడండి, కంపెనీ వాటాదారులకు పంచే డివిడెండ్లు. కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆపరేటింగ్ సర్ప్లస్ చూడండి. ఈ ఆపరేటింగ్ సర్ప్లస్ చూడండి, ఇక్కడ ఎన్ని విధాలుగా చెప్పాడు సారు. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ఎంటర్ప్రీనర్షిప్ అని ఇచ్చాడు కదా. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ కింద రెంట్, ఇంట్రెస్ట్, రాయల్టీస్, ఇక్కడ ఈ 3 పాయింట్లు మనం చర్చించుకున్నాం.
నెక్స్ట్ వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ ఎంటర్ప్రెన్యూర్స్, కంపెనీ వాటాదారులకు ఇచ్చే డివిడెండ్ల కింద డివిడెండ్స్, యూడిపి ఆఫ్టర్ కార్పొరేట్ ట్యాక్స్. ఓకేనా, ఇది చూడండి, వీటి గురించి వివరిస్తాను. ఈ డివిడెండ్లు అనేటివి కంపెనీ వాటాదారులకు పంచే లాభాలు. పెద్ద కంపెనీలు తన మొత్తం ఆదాయం వాటాదారులకు డివిడెండ్ల రూపంలో పంచపెట్టబడవు. కొంత ఆదాయాన్ని పంచపెట్టకుండా ఉంచుతాయి. ఈ పంచపెట్టబడిన లాభాలలో కొంత భాగాన్ని కార్పొరేట్ పన్నుగా, కొంత భాగాన్ని కార్పొరేట్ పొదుపుగా ఉంచుతాయి. ఈ షేర్స్, డిబెంచర్స్ అవి ఉన్నాయి కదా, మనకు తర్వాత క్లాసులో వస్తాయి, నేను అక్కడ వివరిస్తాను. ఇక్కడ ఈ పాయింట్ ఇలా గుర్తుపెట్టుకోండి. డివిడెండ్లు అనేవి కంపెనీ వాటాదారులకు పంచే లాభాలు. పెద్ద కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో వాటాదారులకు డివిడెండ్ల రూపంలో పంచపెట్టబడవు. ఒక కంపెనీకి 1000 కోట్ల ఆదాయం వచ్చిందనుకోండి, ఈ 1000 కోట్ల ఆదాయం తన వాటాదారులకు మొత్తానికి ఈ 1000 కోట్లు పంచపెట్టబడదు. ఎందుకని? ఒక 200 కోట్లు పక్కన పెట్టుకుంటుంది భవిష్యత్తు అవసరాల కోసం. ఈ 200 కోట్లలో ఏం చేస్తుందంటే కొంత భాగాన్ని కార్పొరేట్ ట్యాక్స్ గాను, కొంత భాగాన్ని కార్పొరేట్ సేవింగ్ గాను చేస్తుంది. మొత్తం ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని వాటాదారులకు చెల్లించగా మిగిలిన ఆదాయంలో కొంత భాగాన్ని కార్పొరేట్ పన్నుగా, కొంత భాగాన్ని కార్పొరేట్ పొదుపుగా కార్పొరేట్ సంస్థలు ఉంచుతాయి. నెక్స్ట్ వచ్చి థర్డ్ పాయింట్ చూడండి, మిక్స్డ్ ఇన్కమ్. ఉత్పత్తి ప్రక్రియలో ఒకే వ్యక్తి శ్రమను మూలధనాన్ని అందిస్తే వచ్చే ఆదాయాన్ని మిశ్రమ ఆదాయం అంటారు. చూడండి, సొంత వ్యాపారం కార్పెంటర్స్ ఆదాయం, సొంత క్లినిక్ వద్ద డాక్టర్ అందించే సేవలు, తన పొలంలో పనిచేసే రైతు ఆదాయం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది. చూడండి, పొలము తందే, శ్రమ తందే, మూలధనం తందే, వ్యవస్థాపన తందే. ఓకేనా, ఇక్కడ అన్ని ఆదాయాలు రైతుకే చెల్లుతాయి. అందువల్ల దీన్ని మిశ్రమ ఆదాయం అని అంటారు. నెక్స్ట్ చూడండి, నికర విదేశీ కారక ఆదాయం మనకి ఎలా రావాలో తెలుసు. కారకాలను అందించుటకు విదేశాల నుంచి పొందిన ఆదాయం ఆర్. దేశ భూభాగంలో విదేశస్తులు అందించిన కారక సేవలను చెల్లించే ప్రతిఫలాలు పి. ఆర్ మైనస్ పి మనకు ఎన్ఎఫ్ఐఏ అని తెలుసు. చూడండి, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం చెప్పుకున్నట్లు రెంట్, వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఇది రాసుకోవచ్చు కదా. ఇప్పుడు సార్ చెప్పారు కదా, సార్ బుక్లో నుంచి చూస్తే ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్లస్ ఆపరేషన్ సర్ప్లస్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే ఇదనే చెప్పచ్చు, ఇదనే చెప్పచ్చు మనం. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమై ఉండాలి. చూడండి, ఇక్కడ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఇక్కడ ఈ రెంట్ని, ఈ వేజెస్ని, ఈ ఇంట్రెస్ట్ని, ఈ ప్రాఫిట్ని ఈ 3 భాగాల్లో సార్ బుక్లో వివరించడం జరిగింది. ఇక్కడ మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పుకున్నాము. ఇక్కడ సార్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఈ రెంట్ రూపంలో ఎన్ని రెంట్లు వస్తాయి, ఈ వేజ్ రూపంలో ఎన్ని వేజెస్ వస్తాయి, ఇంట్రెస్ట్ రూపంలో ఎలా వస్తుంది, ఈ ప్రాఫిట్ రూపంలో ఎలా వస్తుంది అనే విషయం గురించి సార్ ఇంకొంచెం డెప్త్గా చెప్పాడు. ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆపరేటింగ్ సర్ప్లస్, మిక్స్డ్ ఇన్కమ్ కలిపినా కానీ ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది మనకు. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్లో నుంచి ఇప్పుడు ఈ డీని ఎన్గా మార్చాలంటే మనకి ఏం చేయాలి, ప్లస్ ఎన్ఎఫ్ఐని యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ఎఫ్ఐని యాడ్ చేసిన ప్లస్ ఇక్కడ ఎన్ఎఫ్ఐని యాడ్ చేసిన ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఈ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్టే మనకు జాతీయ ఆదాయం. ఓకేనా, చూడండి ఇక్కడ సార్ ఏమి ఇచ్చినారు చూద్దాం. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు ఉద్యోగుల పరిహారం, కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది నెక్స్ట్ ఆపరేషన్ సర్ప్లస్ ప్లస్ 3 వచ్చి మిక్స్డ్ ఇన్కమ్. ఓకేనా, ఇక్కడికి ఇది అయింది కదా. నెక్స్ట్ వచ్చి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏం చేయాలి, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, ఇదే జాతీయ ఆదాయం. అందరూ జాతీయ ఆదాయం ఈక్వల్ టు కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆపరేటింగ్ సర్ప్లస్ ప్లస్ మిక్స్డ్ ఇన్కమ్, దాంతోపాటు ఎన్ఎఫ్ఐని కలపడం. నెక్స్ట్ వచ్చి చూడండి, అదే సార్ ఇప్పుడు దేశీయ కారక ఆదాయం ప్లస్ నికర విదేశీ కారక. ఈ దేశీయ కారక ఆదాయం ఏముంటుంది మనకు, మనం చెప్పాం కదా, వేతనము, వడ్డీ, లాభాలు, బాటకమని అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఆదాయ మదింపు పద్ధతి గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. స్వయం వినియోగ విలువ జాతీయ ఆదాయంలో కలపాలి. స్వయం వినియోగం అంటే మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం, రైతుకు సంబంధించిన పండించిన మొత్తం పంటలో మార్కెట్లోకి సగం పోగా సగం సొంతానికి వాడుకుంటారని చెప్పాం కదా, అది స్వయం వినియోగం. బదిలీ చెల్లింపులు చేర్చరాదు. ఈ బదిలీ చెల్లింపులు అంటే చూడండి, ఓల్డేజ్ పెన్షన్, నిరుద్యోగ వృత్తి, స్కాలర్షిప్లు, కరువు సమయంలో ప్రభుత్వం అందించే పరిహారం, ఇవి ప్రభుత్వ ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాట్లు లభించవు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకుండా వచ్చే ఆదాయం ఏ ఆదాయమైనా మనకు బదిలీ చెల్లింపుల కిందకే వెళ్తుంది. ఓకే, చట్ట వ్యతిరేకత చేర్చరాదు. స్మగ్లర్ల ఆదాయం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వచ్చినవి మరియు పరిగణించలేనివి. జాతీయ రుణంపై వచ్చే వడ్డీ చేర్చరాదు. ఈ జాతీయ రుణంపై వడ్డీ ఉంది కదా, ఈ జాతీయ రుణంపై వడ్డీ ప్రభుత్వ సాధారణ వినియోగ అవసరాలకే రుణం తీసుకుంటుంది అనే ప్రమేయం వల్ల ఈ రుణంపై వడ్డీ చేర్చరు. ఇది అనుత్పాదక ఉద్దేశంతో తీసుకోబడేది కాబట్టి
ఈ జాతీయ రుణం అనేది గవర్నమెంట్ తీసుకునే అప్పు వీళ్ళు చెప్పే ప్రకారం ఎట్లుందంటే సాధారణ వినియోగ అవసరాలకే ఉపయోగిస్తుంది, కానీ అది ఆస్తులు సృష్టించడానికి కానీ ఉత్పత్తి ప్రక్రియలో కానీ ఉపయోగపడదు. కాబట్టి దానికి చెల్లించే వడ్డీ కూడా జాతీయ ఆదాయంలో చేర్చద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ పాయింట్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుందండి. ప్రభుత్వం తీసుకునే మొత్తం రుణము మొత్తం మన వినియోగ అవసరాలకి ఖర్చు పెడుతుందంటే ఖర్చు పెట్టదు. కొన్ని సమయంలో అది అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ పాయింట్ మీద కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఇట్లా కాంట్రవర్సీ ఉన్న పాయింట్ల నుంచే మనకు బిట్టుపడేదానికి అవకాశాలు ఉంటుంది. వీటి గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్, సెకండ్ హ్యాండ్ గూడ్స్, బాండ్స్, షేర్స్ అమ్మితే వచ్చే ఆదాయం చేర్చరాదు. వీటి అమ్మకాల్లో బ్రోకర్ కమిషన్ లెక్కించాలి, ఇది మనకు తెలిసిందే. ప్రైవేట్ బదిలీ చెల్లింపులు చేర్చరాదు. ఇప్పటి వరకు మనకు బదిలీ చెల్లింపులే వచ్చింది. ఈ ప్రైవేట్ బదిలీ చెల్లింపులు అంటే ఏంటో చూడండి. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే పాకెట్ మనీ, పిల్లలు వృద్ధులకు ఇచ్చే ద్రవ్యం మొదలైనవి. వీటిలో ఒకరి నుంచి మరొకరికి కేవలం ద్రవ్యం మాత్రమే బదిలీ అవుతున్నది. ఇంతవరకు బదిలీ చెల్లింపులు అంటే మనం ఏం చెప్పుకున్నాం, గవర్నమెంట్ నుంచి వచ్చేటి కొన్ని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రైవేట్ బదిలీ చెల్లింపులు అంటే ఏం చెప్పుకున్నాం, మన ఇంట్లో వాళ్ళ నుంచి మన ఇంట్లో వాళ్ళకి వచ్చే ఆదాయం. ఓకేనా. అలివాటు లాభాలు, విల్లింగ్ గెయిన్స్ జాతీయ ఆదాయాలను చేర్చరాదు. లాటరీల ద్వారా వచ్చే ప్రైజెస్, నెక్స్ట్ పేకాటకు సంబంధించి కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి వచ్చిన ఇవి కూడా ప్రస్తుత ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాటును అందించవు. కాబట్టి వీటిని కూడా జాతీయ ఆదాయంలో లెక్కించరు. ఆదాయ మదింపు పద్ధతిలో ఎదుర్కొనే సమస్యలను కదా మిశ్రమ ఆదాయాన్ని గణించడం కష్టం. అవ్యవస్థీకృత రంగంలో సరైన సమాచారం లభ్యం కాదు. వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం అని మనం ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చెప్పుకునేటప్పుడు చెప్పాం. వ్యవస్థీకృత రంగం అంటే అవి రిజిస్ట్రేషన్ అయినటివి, అవ్యవస్థీకృత రంగం అంటే అవి రిజిస్ట్రేషన్ కానటివి. ఈ రోడ్ సైడ్స్, ఫుడ్స్ అవి ఉంటాయి కదా, అవి అవ్యవస్థీకృత రంగం అన్నమాట. నెక్స్ట్, కొంతమంది ఆర్థికవేత్తలు ప్రభుత్వ రుణంలో కొంత భాగం ఉత్పాదక కార్యకలాపాలకు దోహదపడను, కాబట్టి రుణంపై వడ్డీ జాతీయ ఆదాయంలో చేర్చాలని వాదించారు. సేమ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా పాయింట్, 4వ పాయింట్ ఇక్కడ 2కి వచ్చి ఆడిందనమాట. నెక్స్ట్, అల్పాభివృద్ధి దేశాల్లో ఆదాయానికి చెందిన సరైన గణాంకాలు లభ్యం కావు. ఈ దేశంలో కొద్ది మంది మాత్రమే పన్నులు చెల్లిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయానికి సంబంధించి సరైన గణాంకాలు లభ్యం కావు. ఎందుకంటే ఇక్కడ అవ్యవస్థీకృత రంగం ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నమాట ఆర్థిక వ్యవస్థలో. ఈ అవ్యవస్థీకృత రంగం వ్యవస్థీకృత రంగంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తల నమ్మకం. ఈ అవ్యవస్థీకృత రంగంలో వచ్చిన ఆదాయానికి సరైన లెక్కలు ఉండవన్నమాట. వాళ్ళు సరిగా రాసుకోరు. ఎందుకంటే చూడండి, మన రోడ్ సైడ్ ఉంటాయి కదా ఫుడ్ కోర్ట్స్, ఈ రోడ్ సైడ్ ఉండే ఫుడ్ కోర్ట్స్ కి పెద్ద హోటల్కి వచ్చే లాభం కంటే ఎక్కువ లాభాలే వీళ్ళకి వస్తాయండి. ఎక్కడ కంపెనీగా రిజిస్ట్రేషన్ అయినరు కాబట్టి వీళ్ళకి వచ్చే ఆదాయాల గురించి సరైన సమాచారం గవర్నమెంట్కి ఉండదు. వీళ్ళ ఆదాయానికి సంబంధించి సరైన గణాంకాలు ఉండవు కాబట్టి వీళ్ళు పన్నులు కట్టడానికి కూడా నిరాకరించవచ్చు. ఎందుకంటే చూడడానికి చిన్న బడ్డీ కొట్టులాగే ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఆదాయం లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మన జాతీయ ఆదాయంలో లెక్కించడానికి చాలా కష్టతరం అవుతున్నాయి అనే పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఎట్లా పంపిణీ అయినదో తెలుసుకునేందుకు ఆదాయ మదింపు పద్ధతిని ఉపయోగించాలి. చూడండి, జాతీయ ఆదాయం వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంపిణీ అయినదో తెలుసుకునేందుకు ఆదాయ మదింపు పద్ధతినే ఉపయోగించాలి. ఇది మనకు ఈ పాయింట్ నువ్వు ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా నువ్వు దీన్ని ఈజీగా పెట్టగలవు. ఎందుకంటే జాతీయ ఆదాయంలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంపిణీ అయినదో తెలుసుకునేదానికి ఏమంటారంటే ఆదాయ మదింపు పద్ధతి ప్రకారమే కదా వివిధ ఉత్పత్తి కారకాల మధ్య ఇది పంపిణీ చేయబడుతుంది. ఓకేనా. ఇక్కడతో ఈ ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించి మీరు ఇంత చదవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, అది చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ సార్ బుక్లో ఉన్నటువంటి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని నా ఒపీనియన్. ఇదండి ఇక్కడ నేను రాసి పెట్టున్నాను కదా, ఇది కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆపరేషన్ సర్ప్లస్, మిక్స్డ్ ఇన్కమ్ కలిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ కలిపితే ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ మనకు వస్తుంది. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎఫ్ఐ కలిపితే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇది సరిపోద్దండి. ఈ ఆదాయ మదింపు పద్ధతికి సంబంధించి ఇది సరిపోద్ది. ఈ కాంపన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్లో ఏమేమి ఉంటాయి, ఈ ఆపరేటింగ్ సర్ప్లస్లో ఏమేమి ఉంటాయి, ఈ మిక్స్డ్ ఇన్కమ్లో ఏమేమి ఉంటాయి అనేది మీరు సార్ బుక్లో గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నించండి. మరీ అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకు బిట్టుబడి ఏరియా ఏదైనా ఏంటంటే అది ఉత్పత్తి మదింపు పద్ధతి నుంచే 100% మనకు బిట్టు వచ్చేదానికి అవకాశం ఉంది. లేదు ఆదాయ మదింపు పద్ధతి నుంచి వచ్చిందంటే వాటికి సంబంధించిన పేర్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మాత్రమే క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంతకు మించి ఇంకా క్వశ్చన్ వచ్చేదానికి ఏదైనా ఏరియాస్ ఉందంటే మనకు లాస్ట్లో నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయిన తర్వాత నేను ఫ్యాక్ట్స్ అని కొన్ని పాయింట్లు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు ఎగ్జామ్కి రిలేటెడ్గా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా కాన్సెప్ట్ రూపంలో చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి లాస్ట్ క్లాస్ ఒకటి ఫ్యాక్ట్స్ రూపంలో చేస్తాను. ఈ ఫ్యాక్ట్స్ రూపంలో వచ్చిన దాంట్లో ఈ మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. జాతీయ ఆదాయం నుంచి ఏ ఒక్క బిట్ వచ్చినా మన దగ్గర నుంచి మిస్ కాకుండా ఉండే విధంగా నేను ఇది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి సంబంధించి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.